నిజామాబాద్ షుగర్ ఫ్యాక్టరీ ఓపెనింగ్ కోసం జీవన్ రెడ్డి అహర్నిశలు కృషి చేస్తున్నారన్నారు మంత్రి శ్రీధర్ బాబు. అందరివాడుగా గుర్తింపు పొందిన జీవన్ రెడ్డిని కనీసం 1,00,000 మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. 400 సీట్లిస్తే బీజేపీ రాజ్యాంగాన్ని మార్చాలని చూస్తుందన్నారు మంత్రి పొన్నం. ఒక్క బీజేపీ అభ్యర్థి గెలిచినా ప్రజాస్వామ్యానికి ప్రమాదమన్నారు. కోరుట్లలో జనజాతర సభలో పాల్గొన్నారు నేతలు. గెలిచినా ఓడినా ప్రజలకు సేవ చేయడమే తనకు తెలుసన్నారు ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి. నిజామాబాద్ పార్లమెంటు పరిధిలో ఏ సమస్య వచ్చినా అండగా ఉంటానన్నారు. ఏడాదిలోపు షుగర్ ఫ్యాక్టరీ పునరుద్ధరణకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు జీవన్ రెడ్డి. 30 సంవత్సరాల తర్వాత ప్రజాస్వామ్యంలో మొన్నటి ఎన్నికల్లో బీజేపీ ఏ పార్టీ సహకారం లేకుండా అధికారంలోకి వచ్చింది. కానీ నరేంద్ర మోడీ ఈ యొక్క 10 సంవత్సరాల్లో యావత్ దేశ ఆస్తిని కూడా అదాని అమ్మానికి మొత్తం అప్పచెప్పిండు. అది సరిపోదన్నట్టుగా రాబోయే కాలంలో ఇస్ బార్ 400 అని అంటా ఉన్నాడు. 400 అనగానే చాలా మంది మేధావులు చదువుకున్న వాళ్ళు ఆలోచన వచ్చింది. ఎందుకు ఇంత పెద్ద మెజారిటీ ఇచ్చిన తర్వాత కూడా 400 సీట్లు కావాలని అడుగుతా ఉన్నాడని ఆలోచన వచ్చింది. 400 సీట్లు వస్తే రాజ్యాంగాన్ని మార్చి ప్రజాస్వామ్యాన్ని కూలగొట్టి ఏకఛత్రాధిపత్యం చేయాలి. అదేవిధంగా దేశంలో ఎస్సీ ఎస్టీ బీసీలకు ఉన్నటువంటి రిజర్వేషన్ తొలగించాలనేటువంటి ఒక కుట్ర చేస్తా ఉన్న నరేంద్ర మోడీ ఆ అభ్యర్థి అరవింద్కు తగిన గుడ్డపాఠం చెప్పాలని సందర్భంగా కోరుతా ఉన్నా. ఈరోజు ఈ ప్రాంతానికి సంబంధించి నిజాం షుగర్ ఫ్యాక్టరీ తెరవాలని ఆకాంక్షతో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటైన మొదటి రోజు నుంచి ఈరోజు నిజాం షుగర్ ఫ్యాక్టరీ తెరవాలి, ఈ చక్కెర కర్మాగారం తెరవాలి, ఈ రోజు ఆ రైతు సోదరులకు మేలు చేయాలని నిరంతరం ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఆ ప్రయత్న భాగంలోనే నిజాం షుగర్ ఫ్యాక్టరీని తెరిపిస్తామని ముఖ్యమంత్రి గారి హామీ ఇవ్వటం ఈ ప్రాంత రైతులకు ఒక వరప్రసాదం. నిజాం షుగర్ ఫ్యాక్టరీకి సంబంధించిన రైతు సోదరులు గాని ఈరోజు మీరందరూ కూడా చూసిండు. మొన్న మేము 6 గ్యారెంటీలే కాదు, మొన్న ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో జీవన్ రెడ్డి గారు ఇంకో గ్యారెంటీ ఇయ్యాలని ఈరోజు ఈరోజు ప్రవాస భారతీయులకు సంబంధించి ప్రత్యేకంగా మన ప్రాంతంలో ఉన్న ఎన్ఆర్ఐ కుటుంబ సభ్యులకు అండగా నిలబడాలని ఎన్ఆర్ఐ గ్యారెంటీని మొన్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పరంగా ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేయడం జరిగింది. మీ అందరి ఆశీర్వాదం కోరడానికి, మీ అందరి అభిమానాన్ని కోరడానికి అవకాశం వచ్చింది. ఎన్నడైనా నువ్వు ఎన్నికలు చేసిన వాగ్దానమే కానీ ఇతరత్రా కానీ చేసిన కార్యక్రమం నిజామాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గానికి సంబంధించే కానీ ఈ ప్రాంతంలో కానీ పసుపు బోర్డు 5 రోజులు తెరుస్తా అని చెప్పాను. 5 సంవత్సరాలు గడిచింది. నువ్వు ఎక్కడ ఏర్పాటు చేసినావు చెప్పంటే ఒక్క 5 సంవత్సరాలు మరొకసారి అవకాశం ఇవ్వని చెప్పంటు. చక్కెర కర్మాగారం పునర్ప్రారంభం చేస్తా అని చెప్పన్నాడు. 5 సంవత్సరాలు గడిచిపోయింది. ఏమైందని నాయన అని చెప్పంటే వీళ్ళు మరొక్కసారి అవకాశం ఏం చెప్పంటాడు. మళ్ళీ నీకు అవకాశం ఏమంటే ఇస్తారని చెప్పంటు. నేను నిజామాబాద్ చక్కెర కర్మాగారం పునఃప్రారంభం గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతుందో ఎన్నికల్లో చేసిన వాగ్దానమనే కాకుండా వారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడంతోనే వారు మొట్టమొదటి కార్యక్రమం ఒక రైతు బిడ్డగా చెప్పంటూ నేను చక్కెర కర్మాగారం పునఃప్రారంభానికి సంబంధించి గౌరవ పరిశ్రమల శాఖ మంత్రులు శ్రీధర్ బాబు గారికి ఏదైతే సూచన చేసి సబ్ కమిటీ వేయడం జరిగింది. వారు మొన్ననే నిజామాబాద్ కేంద్రం ఏదైతుందో బై సెప్టెంబర్ 17 క్యాబినెట్ నిర్ణయం తీసుకొని ఏదైతుందో 2025 డిసెంబర్ నాటికి ఏదైతుందో చక్కెర గాన్ ఆడిపిస్తా అని చెప్పని పేర్కొనడం జరిగిందని చెప్పంటున్నాం. ఇది రేవంత్ రెడ్డి గారి మాట, అని చెప్పంటున్నా. ఇలాగా కాదా అని చెప్పంటున్నా.